అందరికీ నమస్కారములు. రాగ ప్రవాహ వీడియో మనం ఇంతవరకు 47 వీడియోలు 1 to 37 వీడియోలు మాయమాళగవడ రాగము, 38 to 47 అంటే 10 వీడియోలు కానడ, బహార్ అండ్ మీ అమలహార్ అంటే దాని రిలేషన్ హిందుస్థానీ రాగాల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 48వ వీడియోగా మనం మనకి ఈ వీడియో చేద్దాం. ఏంటంటే ఈ వీడియో కన్నడ, కానడ, దర్బారీ కానడ ఈ 3 రాగాలు ఒకటేనా, అదే వేరే ఏమన్నా అనేటువంటి మనం ఈ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. కన్నడ, కానడ, దర్బారీ కానడ ఈ 3 కూడా సమాన రాగాలు కావు. కన్నడ అనేటువంటి రాగం ధీర శంకరాభరణ జంగి రాగం, అన్నీ కూడా పెద్ద స్వరాలు వస్తాయి. ఇంకా కానడ అనేటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, అది కరహరపురి జన్యం. ఇంకా 3వది దర్బారీ కానడ, అది నటభైరవి జన్యం. అంటే 3 యొక్క డిఫరెంట్ మేళకర్తలకు చెందినటువంటి రాగాలన్నమాట ఈ 3. అంచేత ఈ 3 సమానం కావు. అయితే ఈ కన్నడ రాగం అనేటువంటిది చాలా రేర్ రాగం. సాధారణంగా దీని మీద ఒకళ్ళిద్దరు మాత్రం వాగ్గేయకారులు మాత్రం కీర్తనలు రాసి ఇంకా మిగిలిన రాసి ఉండొచ్చేమో అనేటువంటి అనుమానం. ఇది అపురూప రాగం, రేరు రాగం. చాలా మరి ఎవరు ఎక్కువగా పాడరు ఈ రాగాన్ని. మనకి ఎక్కడ కచేరీస్లో కూడా వినబడదు. ఇది ధీర శంకరాభరణ జంగి రాగం అని మనం చెప్పుకున్నాము. ధీర శంకరాభరణ జంగి రాగం. దీన్ని చాలామంది సంపూర్ణంగా పాడతారు, కొంతమంది ఏమో ఔడవ సంపూర్ణంగా పాడతారు. ఇందులో వచ్చేటటువంటి స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాద స్వరాలు. అవన్నీ పెద్ద స్వరాలు ఇంచుమించు వచ్చేటటువంటి నోట్స్. మనం ఇంతకుముందు దీన్ని ఈ 2 రకాలుగా పాడతాం. సంపూర్ణంగా ఎట్లా పాడతారో ఒకసారి చూద్దాం. ఇలా పాడతారు. అంటే సరిగమ పమ దానీసా సాని సదపమ గమరీసగా పాడతారు. మనకు ఒకసారి సరిగమ పమ దానీసా సాని సదపమ గమరీసా. ఈ గమరీసా అనేటువంటి అంతర్గాంధారంతో, కానడలో అయితే సాధారణ గాంధారంతో వస్తుంది, దర్బారీ గానంలో కూడా అంతే. కానీ అంతర్గాంధారంతో గమరీస ఇదనమాట. అదే 2వ వెర్షన్ ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి వెర్సను 2 రకాల వెర్సన్స్. మరి వన్స్ అగైన్ ఈ విధంగా కన్నడ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఉంటుంది. అయితే మనకి ముఖ్యంగా భజన సంగీతంలోనూ ఈ నాటక సంగీతంలోనూ వారు కన్నడ రాగం అని చెప్తారు.
అంటే హార్మోనిస్టులు కూడా అదే రకంగా చెప్తుంటారు. ఏమంటే భజనపాడి గురువు గారు ఏమంటే కన్నడ ఏంటంటే ఆ కన్నడ వారు పాడతారు, కానీ ఈ రకం కన్నడ కాదు అది. అది దర్బారీ కన్నడలోకి, అదే చెప్పబోతున్న రాగం అనమాట. ఆ దర్బారీ కన్నడలోకి మంద్ర స్థాయిలో దామన పాడతారు, అంటే శుద్ధ దైవతం పాడతారు. కానీ మిడిల్ స్థాయికి వచ్చేటప్పటికి చతుర్థ పాడుతుంటారు అక్కడక్కడ అప్పుడప్పుడు. ఇది అలా పాడేసి దాన్ని కన్నడ అని వాళ్ళు అంటుంటారు. డ్రామాల్లో కూడా ఉంది ఈ రకమైనటువంటి కల్చర్. అండ్ ముఖ్యంగా ఈ భజన సంగీతంలో కూడా ఉంది. కన్నడ అంటే అర్థం వాళ్ళకి ఇప్పుడు నేను వాయించినటువంటి కన్నడ కాదు, శంకరాభరణానికి సంబంధించినటువంటి అది కన్నడ కింద అన్నారు వాళ్ళు. అంటే కన్నడ అంటే యాక్చువల్గా ఇది, అంటే వాళ్ళన్నీ కన్నడ అనేటువంటిది తప్పు. అది మిక్స్చర్ ఆఫ్ ద కన్నడ అండ్ దర్బారీ కన్నడ కింద లెక్కలకు వస్తుంది. అంటే అక్కడ దర్బారీ కన్నడలో దావన్ ఉంటుంది, దాటు ఏమో కన్నడలో ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాకుండా ఇది మేళకర్తే డైరెక్ట్ అక్కడ పక్కపక్క మేళకర్తలు ఇవి నటభైరవి అండ్ కరహరప్రియ. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ధీరశంకరాభరణం చెందింది ఇది అంతర్గాంధారం, అక్కడ సాధారణ గాంధారం పడుతుంది. అక్కడ కైసి నిషేధం పడితే ఇక్కడ కాక నిషేధం పడుతుంది. అంటే స్వరాలన్నీ మార్పు ఇక్కడ అనేటువంటి అవరోహణం ఉంటుంది. రేపు రాగం ఇది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది అందుచేత అది మన భజన సంగీతంలో పాడేటటువంటి, నాటక రంగంలో పాడేటటువంటి పద్యాలు ఎవరివ్వండి ఏమవ్వండి వారు కన్నడ అంటారు. అది మాత్రం కాదు, కరెక్ట్ కాదు. కన్నడ అంటే ఇది, కన్నడ అంటే వారు